హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూడండి, ఇక్కడ నేను అప్పుడు రైస్ వాటర్ వేసేదాన్ని కదా మల్లెపూల చెట్టుకి. చూడండి, మళ్ళీ మొగ్గలు ఫ్లవర్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్ వాటర్ వేస్తే మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. యాక్చువల్లీ ఇందులో టూ మొక్కలు ఉన్నాయి, 2 మొక్కలు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఫ్లవర్స్. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనం 1-2 పెట్టుకున్నా చాలా బాగుంటుంది, స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది. సో మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మీరు కూడా రైస్ వాటర్ ట్రై చేయండి మొక్కలకి. సో ఇక్కడ ఇదంతా అంటే గోంగూర అండి. యాక్చువల్గా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మేడ మీద మాకు ఈ గోంగూర ఉంది కదా, సో అది తెంపి నేను గోంగూర పప్పు ఎలా చేస్తానో చూపిద్దామని అనిపించింది. సో ఇదండి గోంగూర. ముందు కొంచెం చిన్నగా ఉండేవి కదా పాత వీడియోస్లో, ఇప్పుడు పెద్దవయ్యాయి చూడండి. ఇక్కడ ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ పైన అంటే బ్లాక్ టబ్లో కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయి కదా, అవి ఒక్కటే, ఓన్లీ అవే తెంపి నేను గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. సో మా ముగ్గురికే కాబట్టి కొంత గోంగూర తెంపాను, మొత్తం కాదు. ఒక 2 to 3 times వాటర్లో నీట్గా కడిగి పెట్టుకున్నాను. అంటే మట్టి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి కదా, సో ఒక 2 to 3 times కడుక్కొని పెట్టుకున్నాను. అండ్ ఒక కప్లో పప్పు కుక్కర్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను ఒక 15 minutes అలా నానబెడతానండి పప్పుని. సో నానబెట్టిన తర్వాత ఒక 3-4 times బాగా కడుక్కొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వద్దు, చూసి వాటర్ వేసుకొని అందులోకి గోంగూర వేసేద్దాము. సో గోంగూర వేసుకున్నాక కొద్దిగా చింతపండు కడిగి వేసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా గోంగూర పుల్లగానే ఉంటుంది, కానీ నేను కొంచెం చింతపండు వేసుకుంటాను, నాకు పులుపు ఉంటేనే ఇష్టం. అండ్ ఒక 3 green chilies పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, అండ్ ఒక స్పూన్తో సాల్ట్ వేసుకుంటున్నాను, టేస్ట్ కోసం, టేస్ట్కి తగినంత. సో ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకొని అదంతా కుక్కర్ మూత పెట్టి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే. సో మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. అండ్ ఫ్లేమ్ నేను హైలో పెట్టానండి, మీడియంలో పెడతాను. మీడియంలో పెట్టి ఒక 3-4 విజిల్స్ రావాలి. సో ఒక 3-4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక పప్పు గుత్తి అంటారు కదా, దాంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. అంటే ఒక చేత్తో ఫోన్ చూపిస్తూ చూపించడం కష్టం కదా, సో కాసేపు ఫోన్ పక్కన పెట్టేసి ఇది ఇలా చేసేసాను. పప్పు గుత్తితో మొత్తం స్మాష్ అయిపోయింది. సో ఇలా ఉందన్నమాట. కొంచెం నాకు గట్టిగా అనిపిస్తుంది, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సో ఫైనల్గా ఇలా ఉంది. వాటర్ యాడ్ చేశాను అనమాట నేను. సాల్ట్ టేస్ట్ చూడండి, ఒకవేళ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి కదా, సో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను.
కొంచెం వేడయ్యాక ఒక ఇలాంటి స్పూన్తో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను నేను. ఈ పప్పుకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, లేదా ముద్దగా ఉంటుంది కదా. సో కొంచెం ఒక 2 స్పూన్స్ అలా ఎక్కువ ఆయిల్ వేసుకుంటాను పోపుకి. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటానండి, కొన్ని ఆనియన్స్. ఇంకా నార్మల్గా పప్పు వేసుకునేవి జీలకర్ర, ఆవాలు, ఒక 3 అలా వెల్లుల్లి వేసుకుంటాను. దీంట్లో ఆ పోపుకి అదే టేస్ట్ వస్తుంది కదా. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, పోపు స్మెల్ అంటే నాకు ఇష్టం. అండ్ 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది చేసినప్పుడు స్మెల్ వస్తుంది కదా, అది ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా కరివేపాకు వేసుకుంటున్నాను. పోపులోకి కరివేపాకు వేసుకుంటేనే కదా మంచి ఫ్లేవర్ కదా. సో అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఈ పోపు అంతా కొంచెం బ్రౌన్ అయ్యాక, ఇదిగో ఇలా అయ్యాక కుక్కర్లో మనం మెదుపుకొని ఉంచుకున్న పప్పుని యాడ్ చేసేసుకుందాం. సో మిక్స్ చేసేసుకొని ఒక 1-2 మినిట్స్ అంతే అలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 1-2 మినిట్స్ అండి, ఎక్కువ అక్కర్లేదు. సో ఒక 1-2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో అంతేనండి, మన గోంగూర పప్పు రెడీ. ఎలా అనిపించిందండి? సో నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇది వేడివేడి అన్నంలో ఘీ వేసుకొని తింటే ఈ పప్పుతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.